హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. కల్కి పార్ట్ 2 గురించి ప్రొడ్యూసర్ అశ్విని దత్ మనకైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. సో ఆ కామెంట్స్ ఏంటో వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్కి సినిమా 2 రోజుల క్రితం రిలీజ్ అయింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూల్ని సాధించింది ఈ మూవీ. ఇప్పటికే 280 CR వరకు గ్రాస్ ని కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 CR గ్రాస్ మార్క్ ను అధిగమించిందని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఈ సినిమాకి ఎక్కువగానే కనిపిస్తుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కొడుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. మరోపక్క ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందంటూ టీం ముందుగా ప్రకటించలేదు. కానీ సినిమా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఉండాలి అన్నట్టుగా సినిమా క్లైమాక్స్ ఉంది. అయితే సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటి సందేహాలు అందరిలో ఏర్పడ్డాయి. తాజాగా ఈ విషయంపై కల్కి నిర్మాత అశ్విని దత్ స్పందించారు. కల్కి సినిమా విషయంలో మేము ముందుగా అనుకున్నప్పుడు పార్ట్ 2 ఆలోచన లేదు. కమల్ హాసన్ కి కథ నేరేట్ చేస్తున్నప్పుడు కూడా నాగశ్వినికి ఆలోచన లేదు. తర్వాత ఇది 2 పార్ట్లుగా చెబితే బాగుంటుందని అతనికి అనిపించింది. పార్ట్ 2 సంబంధించి ఆల్రెడీ 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని, కానీ మేజర్ పార్ట్ షూట్ చేయాలని, కాబట్టి ఎప్పుడు రిలీజ్ అనేది అప్పుడే చెప్పలేమంటూ చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ అశ్విని దత్. ఇదంతా ఇలా ఉండగా కల్కి సినిమాలో ప్రేక్షకులు అందరినీ ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి గూస్ బంప్స్ తెప్పించిన ఎపిసోడ్ క్లైమాక్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఓ అద్భుతం. ఇప్పటి వరకు ప్రభాస్ కంటే అమితాబ్ పాత్రనే హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో ప్రభాస్ ని ఓ రేంజ్ ని ఎలివేట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. అయితే ఈ క్లైమాక్స్ వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. అవును, వాస్తవానికి క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణ క్యారెక్టర్ తో పోల్చి ఎలివేషన్ ఇవ్వడం అనేది మొదటిగా నాగశ్విన్ స్క్రిప్ట్ లో లేదట. కానీ కొన్నాళ్ల షూటింగ్ జరిగిన తర్వాత నాగశ్విన్ తో క్లైమాక్స్ డిస్కషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ కి క్లైమాక్స్ ఏ రేంజ్ లో హై ఇవ్వాలి అనే డైలమాలో ఉన్నాడట. దీంతో తన పాత్రను కూడా పురాణాలతో లింక్ పెట్టి హైలైట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట ప్రభాస్. ఇది నాగశ్విన్ కి నచ్చింది. అలా కర్ణుడి పాత్రతో లింక్ పెట్టి ప్రభాస్ పాత్రని మరింత హైలైట్ చేశాడు నాగశ్విన్. సెకండ్ పార్ట్ కి అది మరింత మైలేజ్ అయినట్టు అయ్యింది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బాల్.